ఎక్కడికి వెళ్ళింది అసలు? ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏం పని చేయలేదు, ఏం లేదు. ఏం చేస్తుంది అసలు? సై కోళ్ళ ఏం చేస్తున్నావు? ఎక్కడున్నా? ఇక్కడేం చేస్తావమ్మా? అత్తమ్మా చెప్పండి. ఇంట్లో పని పాటు ఏం లేదనుకున్నావా? మీ అమ్మ పనులే నేర్పించలేదు అసలు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేర్చుకున్నాను, కానీ ఇక్కడ ఎలా చేయాలో నాకు తెలీదు. మీ పద్ధతులు అవి ఉంటాయి కదా, ఒకసారి నాకు చూపించండి, నేను నేర్చుకుంటాను. అబ్బా అవునా, సరేలే, ఈ రోజుకి నేను నేర్పిస్తా, రా ఒకసారి. చూడు, సామలు ఎలా తోమలో నేర్పిస్తాను, చూసి నేర్చుకో. మళ్ళీ చెప్పలేదు చేయలేదు అనుకో, సరేనా? నాకు నీట్గా ఉండాలి, నీట్ లేకపోతే అస్సలు నచ్చు, సరేనా? అలాగే అదే, చాలా క్లీన్గా ఉండాలి, ఇలా కడగాలి, సరేనా? అదే ఆ కుక్కర్ ఎలా తోమాలి? ఆ ప్లేటు ఏంటి? కుక్కరు ప్లేటు ఎలా తోమాలన్నా? అవి కూడా నేనే తోమాలి? నువ్వు తోమవా? ఈరోజు మీరు తోమండి అత్తయ్య, రేపటి నుంచి నేను తోమేస్తానుగా. సరిపోయింది, సరేలే తోముతా, చూసి నేర్చుకో. సరే పద, ఇల్లు ఎలా ఊడవాలో నేర్పిస్తా. ఇల్లు ఎలా తొడవాలో నేను చూపిస్తాను, చూసి నేర్చుకో, సరేనా? ఇలా తొడాలి, సరే వచ్చి చూడు. ఊడవాలి అత్తమ్మా? ఓకే అత్తమ్మా, సరే ఈరోజు ఒక్కరోజు మీరు ఊడ్చేయండి. నీ ఇల్లు కూడా నేనే ఊడవాలనే? సరిపోయింది సంబరం, సరేలే. కదా బట్టలు ఎలా ఉతకాలో నేర్పిస్తాను, అదైనా ఉతుకుతావో లేదు. బట్టలు ఎలా ఉతకాలో నేర్పిస్తాను, అదైనా నేర్చుకోవే బాగా, ఎందుకంటే తర్వాత నువ్వే కదా చేయాలి, నేర్చుకోవే. ఇలా తీయాలి, చూస్తున్నాను అత్తమ్మా, చూస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారు. సరే, దీనికి బాగా సరఫ్ పెట్టి రేపటి నుంచి ఇంట్లో అందరి బట్టలు నేనే ఉతికేస్తాను, సరే అత్తమ్మ? ఈ ఒక్కరోజే మీరు అవన్నీ ఉతికేసేయండి అత్తమ్మ, సరేనా అత్తమ్మ? అవి కూడా నేనే ఉతకాలనే? పొడవు పడిపోతుంది, చేయలేకపోతున్నానే, చెయ్యవే. సరిపోయింది సంబరం, సరేలే ఇలా ఉతకాలి. ఉతకమ్మా, అన్నీ చేసి చేసి నడుము పడిపోయింది, అలా చారబడతాను. ఏదైనా స్టోరీ చెప్పవే, పోని అదైనా చెప్పవే, కూర్చుంటా, చెప్పవే. అబ్బా, స్టోరీ చెప్పాలి అత్తమ్మా? సరే అత్తమ్మా చెప్తాను. ఏం లేదు అత్తమ్మా, అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అత్త కోడలు ఇద్దరు ఉండేవాళ్ళు అత్తమ్మ. అయితే ఆవిడ పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ రోజు ఆ పని చేయి ఈ పని చేయని రోజు అత్తపెత్తనం చూపించేది అత్తమ్మ. పాపం కోడలని ఎంత అత్తమ్మ భరిస్తుంది. ఒకరోజు చిరాకు వచ్చింది అత్తమ్మ, ఈవిడ రోజు నాకు చేస్తున్నా సరే రోజు అది చేయి ఇది చేయి అంటుంది, ఈవిడ నోరు ఎలా అని ఈరోజు ముయ్యిస్తా అని చెప్పి ఆవిడకి ఉప్మా అంటే చాలా ఇష్టం అత్తమ్మ. ఏం చేసిందంటే బాగా ఆలోచించి ఉప్మా జీడిపప్పు అన్నీ వేసి బాగా చేసింది అత్తమ్మ. అందులో చిటికెడు ఫెవికాల్ వేసింది అత్తమ్మ. అంతే, అత్తమ్మ స్పూన్తో నోట్లో పెట్టగానే నోరు ఉప్మాలోనా? అమ్మో, పిక్కోలేక అయిపోయింది అత్తమ్మ. నేనైతే అలాంటి దాన్ని కాదత్తమ్మ, నేను చాలా సాఫ్ట్ అత్తమ్మ. మీరు ఎలా చెప్తే అలా వింటాను అత్తమ్మ. అత్తమ్మ పనులు చూసుకొని చెప్పండి నాకు. మరి ఇంత వైలెంట్గా తయారయ్యారేంటి ఈ కోడళ్ళు? సరేలేవి, నీకెప్పుడు నచ్చితే నీకెప్పుడు వీలైతే అప్పుడే చేసుకోవే పనులు, నేనైతే ఏం చెప్పనే బాబు. అమ్మో, ఇంకొంచెం అయితే నా నోరు మూత పడిపోయేది. సరేలే చేసుకో.